రైట్. రీజనింగ్లో ఒక క్వశ్చన్ చూడండి ఇక్కడ ఏమన్నాడంటే హౌ మెనీ such a pairs of letters are there in the word substance, each of which has as many letters between them in the word in both the forward and backward directions are okay. అది in the English alphabet. ఆ క్వశ్చన్ చూడగానే మీకు ఫుల్ క్లారిటీ రావాలి. ఏంటంటే అక్కడ సబ్స్టాన్స్లో ఒక వర్డ్ ఇచ్చింది. దీంట్లో తను ఏమన్నాడంటే ఈ సబ్స్టెన్స్లో ఉండే పక్కన లెటర్స్ ఉన్నాయి కదా, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎట్లా అయితే ఉంటాయో అట్లా ఎన్ని పేర్స్ ఉన్నాయి అంటున్నాడు. మధ్యలో ఏదైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్వశ్చన్ అర్థం కావడానికి టైం పడుతుంది కదా మీకు. సబ్స్టాన్స్ అంటే ఏంటి? ఒక వర్డ్, దీంట్లో కొన్ని లెటర్స్ ఉన్నాయి. ఆ లెటర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ పక్కన ఏముంది? యూ ఉంది. కానీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎస్ పక్కన యూ ఉండదు కదా. అట్లా దేని పక్కన ఏదో చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ ఉంది, ఎస్టీయూ, ఏబిసిడిఏపి చదువుకుంటే ఎస్టీయూ అని వస్తుంది కదా. ఎస్ పక్కన టీ వస్తుంది కాబట్టి ఇది ఒక పేరు కరెక్టే ఉంది. ఎస్ పక్కన టీ వస్తుంది, జీరో గ్యాప్ కరెక్ట్ ఉంది. ఎస్కి టీకి మధ్యలో ఏముండదు, ఎస్టీ ఎస్. ఇట్లా ఫార్వర్డ్ చూడాలి, బ్యాక్వర్డ్ కూడా చూడాలి. ఓకే, నాకు పేరు దొరికింది మా ఎస్టీ కరెక్ట్. ఎస్టీ ఒక పేరు దొరికింది, ఇది ఫస్ట్ పేరు రైట్. అట్లా పోదాం. ఇంకా ఎస్ తర్వాత టీ తర్వాత మళ్ళీ ఏ వచ్చి ఎన్ని వచ్చింది. ఇంకా టీకి ఎన్నికి మధ్యలో గ్యాప్ చాలా వేరే లెటర్స్ ఉంటాయి. అంటే టీ పక్కన ఎన్ని అంటే టీ కంటే ముందు ఉంటుంది, వెనుకుంటుందా? టీ కంటే వెనుకుంటుంది కాబట్టి లాజికల్ ఈ గ్యాప్ కరెక్ట్ లేదు. ఎందుకంటే టీకి ఎన్నికి మధ్యలో ఒకటే లెటర్ ఉంటుంది ఏ. ఇక్కడ ఏదైనా ఉండొచ్చు, ఏ ఉండొచ్చు పెట్టు. టీ పక్కన ఏ ఉండదు, మళ్ళీ టీ పక్కన ఏ ఉండదు. పోనీ టీ పక్కన ఎన్ని ఉంటుంది అంటే టీ పక్కన ఎన్ని కూడా ఉండదు. పోనీ టీకి పక్కన ఎన్నికి పక్కన ఈ టీకి ఎన్నికి మధ్యలో ఏ ఉంటుంది అంటే అట్లా కూడా ఉండదు. కానీ ఇప్పుడు ఒక అబ్జర్వ్ చేయండి, ఇక్కడ డోంట్ కన్ఫ్యూజ్ మా. ఏకి పక్కనే సి ఉంది, దాని మధ్యలో బి ఉండాలి కదా. ఎస్ అంటే ఏబీసీ ఆర్డర్ ఇది. ఏబీసీ ఆర్డర్ అయితే ఎన్ని వేరే ఉంది, అంటే ఎన్ని వేరే ఉన్నా కూడా ఏబిసి దీని లెటర్ ఏంది? ఏ ఫస్ట్ లెటర్. ఇక్కడ ఏ ఫస్ట్ లెటరే కదమ్మా. సి అయితే థర్డ్ లెటర్, వాటి మధ్యలో బి ఉండాలి కదా. ఆ బి మిస్ అయినా సరే ఏదైతే ఆర్డర్లో ఉంది కదా, 1 తర్వాత 3 అనే ఆర్డర్లో ఉంది. ఇక్కడ ఎస్ అంటే ఎంత నెంబర్, మన నెంబర్ పని ఎట్లా నెంబర్ తెలుసుగా. ఎస్టీ గుర్తుకుందా? ఎస్టీయూ T20 అంటే ఇక్కడ ఇది 19 అయితే 20. ఎస్ 19 తర్వాత 20 వచ్చింది, ఎస్ తర్వాత T వచ్చింది ఖచ్చితంగా. ఈ నెంబర్స్ రాల్సిన అవసరం లేదు, ఆల్ఫాబెటిక్ ఆర్డర్ తెలిసిపోతుంది. సరే, ఇప్పుడు మనకు ఒక డౌట్ రావాలి. సి తర్వాత ఈ ఉంటుంది అంటే సి తర్వాత ఏ ఉంటుందా? సికి ఈకి మధ్యలో డి ఉండాలి కదా. మరి సిఈ పక్కనే ఉన్నాయి. ఆర్డర్ ఎట్లా? C3 అయితే E5 కదా. మరి అప్పుడు ఇవి రెండు ఒక పేరు అవ్వవు. ఎందుకు అవుతాయి? సికి ఈకి మధ్యలో ఒక లెటర్ ఉండాలి కదా, సిడిఈ అని. ఆ డి లేకపోయినా ఒక వేరే నెంబర్ ఉన్నా బాగుంటుంది. కానీ సికి ఈకి మధ్యలో ఒక లెటర్ ఉండాలి. ద సేమ్ వే ఏకి సికి మధ్యలో బి అని ఒక లెటర్ ఉండాలి. బి ప్లస్ ఏ వాల్యూ ఉన్నా ఓకే. అంటే అయితే ఆర్డర్లో ఉన్నట్టే కదా. ఏ తర్వాత ఒక లెటర్ మిస్ అయ్యి సి వస్తుంది. కరెక్ట్. సెకండ్ కూడా కరెక్టే. ఏది? ఏసీ కరెక్టే. మరి అట్లకి ఏదైనా చేయండి మా. ఇప్పుడు బీకి ఎస్కి మధ్యలో యూఎస్ తీసుకుందాం. యూఎస్ ఫార్వర్డ్ డైరెక్షన్ పోదాం. యూ అనేది నెంబర్ ఎంత? 21 తర్వాత ఎస్ వచ్చింది. కానీ మధ్యలో ఏమి ఉండాలి? అట్లా ఉంటుందా? ఇది ఫార్వర్డ్ డైరెక్షన్ ఛాన్స్ లేదు. కానీ రివర్స్ డైరెక్షన్ చూడండి ఒకసారి. ఎస్టీయూ, ఎస్ మ్యాచ్ అయింది. ఎస్టీయూ అక్కడ ఏమున్నా సరే ఎస్ తర్వాత టీ ఉండాలి, తర్వాత యూ ఉండాలి. అంటే ఎస్కి యూకి మధ్యలో ఒక లెటర్ ఉన్నా పర్లేదు. అంటే ఆర్డర్లో ఉంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఎస్ కరెక్ట్, ఎస్యూ కరెక్టే. ఎస్యూ బ్యాక్వర్డ్ డైరెక్షన్ చెప్తున్నాను, బ్యాక్వర్డ్ డైరెక్షన్లో. కన్ఫ్యూజ్ అవ్వకండి పెద్ద విషయం కాదు ఇది. ఎవరు చూసారు మీరు? ఇప్పుడు ఎస్కి యూకి మాకు ఒకసారి ఏబిసిడి లెటర్స్ చెప్పండి. ఏబిసిడి ఏబిసి అప్ టు డాష్ జెడ్ వరకు పోవాలి. అట్లా పోయినప్పుడు మీరు ఏబిసి అని అవుతాం. తర్వాత ఏబిసిడి వస్తుంది కానీ ఈ రాదు కదా. అట్లా ఆలోచించాలి. అంటే ఏకి సికి మధ్యలో ఏ లెటర్ ఉన్నా పర్లేదు, కానీ ఏ తర్వాత సి పదం ఒక లెటర్ ఉండాలి మధ్యలో. అది బి ఉండని కే ఉండే అవసరం లేదు. అట్లా అన్నీ చూసుకుందాం. బీకి టీకి మధ్యలో ఎస్ ఉంటుందా? ఒకటే లెటర్ ఉంటుందా? చాలా లెటర్స్ ఉండాలి. ఏకి సికి మధ్యలో ఒక లెటర్, బి కాకపోయినా సరే ఒక లెటర్ ఉండాలి. అది రూల్. ఇట్లాంటి కొంచెం క్రిటికల్ క్వశ్చన్స్ అడుగుతారు. క్రిటికల్ కాదు, పాడు కాదు, మీరు కరెక్ట్ అర్థం చేసుకొని సరిపోతుంది. ఎవరైనా క్లియర్గా ఉన్నాడు, బ్యాక్వర్డ్ ఉన్నాడు, ఫార్వర్డ్ ఉన్నాడు. బ్యాక్వర్డ్లో దొరికింది ఏం తెలుసా? ఎస్టీయూ ఎస్. ఇక్కడ బి మిస్ అయింది మా. ఇక్కడ టీ ఉండాలి, అసలు యాక్చువల్లీ టీ ఉండాలి. టీ ఉండాలి కాబట్టి ఎస్టీయూ అనే బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఉంది కదా. ఇంకా తర్వాత వేరే చూడండి, టీఎస్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఎస్టీయూ అంటే ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ఫాలో అవ్వాలి. మీకు బ్యాక్వర్డ్లో చూసినా ఫార్వర్డ్లో చూసినా ఆల్ఫాబెటిక్ ఆర్డర్ రావాలి. ఎస్ఎస్టీయూ మ్యాచ్ అయింది. ఎస్యూ కరెక్ట్ ఉంది. ఎస్ అంటే ఎస్యూ అంటే ఎలా ఉంది మా బ్యాక్వర్డ్ డైరెక్షన్లో? యూఎస్యూ ఎస్యూ ఇట్లా చదవచ్చుగా. ఎస్యూ ఇట్లా ఏబీసీ చదివినా పర్లేదు. ఈ తర్వాత ఇక్కడ ఎందుకంటే మధ్యలో సి ఉంటుందా? కాదు కదా. అంటే బెస్ట్ పేర్స్ అండి ఎస్టీఏసియుఎస్. ఎస్టీ ఎందుకు అయిందంటే ఎస్ పక్కన టీ వచ్చింది, కరెక్టే. ఎస్టీ జీరో డైరెక్షన్ మధ్యలో కరెక్టే. వాటి మధ్యలో ఏం గ్యాప్ ఉండదు. ఆల్ఫాబెటిక్ ఆర్డర్ కరెక్టే, ఇది కరెక్టే. ఏసీ ఎందుకంటే ఏ తర్వాత మధ్యలో బి ఒక లెటర్ వస్తుంది, సి వస్తుంది కాబట్టి ఏ తర్వాత ఒక లెటర్ వచ్చింది, సి వచ్చింది అంటే ఒక లెటర్ వస్తుంది ఖచ్చితంగా. అది బిఆకి ఆ తర్వాత విషయం. అంటే ఏసీ కరెక్టే. కానీ సికి ఈకి ఎందుకు కాదు అంటే సికి ఈకి మధ్యలో డి ఉండాలి కదా, లెటరే లేదు. సికి ఈకి ఒక లెటర్ గ్యాప్ ఉండాలి కదా, లేదు కదా. ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో సి తర్వాత ఈ వచ్చింది, ఈ రాదు కదా, డి మధ్యలో వస్తుంది కదా.
అది ఏ లెటర్ సార్ డి కాకపోయినా కే అయినా సరే ఉండాలి కదా, అది కూడా లేదు. అంటే సికి రాదు. అలా అన్నీ చూడండి మా ఎస్కి ఏకి మధ్యలో టీ వస్తుందా, ఇల్లాజికల్ కాన్సెప్ట్. దగ్గర దగ్గర చూడండి, ఎస్కి యూకి మధ్యలో టీ ఉండాలి, ఎస్యూ ఎట్లా వస్తుంది? ఎస్కి యూకి మధ్యలో టీ ఉండాలి, టీ ఉండాలి కనీసం వేరే లెటర్ ఉన్న బాగుండు, కేనో ఎంఓ ఎన్నో. అప్పుడు ఎస్టీయూ అని చదువుకుంటాం కాబట్టి ఇది కూడా ఆర్డర్ ఉందని ఎస్యూ అని చెప్తుంది. కానీ ఇక్కడ ఎస్టీయూ రివర్స్ అయితే చూడవచ్చు, ఎందుకంటే యూ ఇప్పుడు ఈఎస్ని చూస్తుంది, ఈఎస్ నుంచి ఎస్టీయూ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ఎస్టీయూ మ్యాచ్ అయినాయి. అంటే ఎస్యూ యొక్క పేరు ఎస్ఎస్టియు ఈ పేరు కూడా మ్యాచ్ అయింది, రైట్. మొత్తం 3 పేర్స్ తప్ప వేరే వచ్చే ఆన్సర్ చూడండి. కొంచెం అర్థం చేసుకోండి బాగా. ఏంది మనం చదివేటప్పుడు ఆల్ఫాబెటిక్ ఆర్డరే చదవాలి. ఎస్ పక్కన టీ వస్తుంది, ఎస్టీ కరెక్టే ఉంది. ఏ పక్కన బీసీ బి వస్తుంది, బి లేదు. కానీ ఏసీ అయితే 2 లింక్ అవుతాయి కదా, ఏకి సికి మధ్యలో బి ఉంటుంది కాబట్టి ఒక 2 గ్యాప్ ఉండాలి కంపల్సరీ. అంటే 1కి 3 గ్యాప్ ఒకటి ఉండాలి. కానీ 3కి 5కి మ్యాచ్ అవ్వదు, ఎందుకంటే దాని మధ్యలో ఒక లెటర్ లేదు ఇక్కడ, సిఈ ఉంది కానీ మధ్యలో డి లేదు కదా, డి కాబట్టి ఏదో నెంబర్ ఉండాలి కదా, లేదు కదా. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది. ఫార్వర్డ్లో చూసినా ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ఫాలో అవ్వాలంటే ఎస్టీ ఏసీ ఆర్డర్లో ఉన్నాయి. ఎస్టీ తర్వాత ఏబీసీ చదువుతాం. ఏబీసీ అంటే ఏకి బీసీ ఉన్నట్టే కదా, ఆ బి లేకపోయినా బీసీ అంటే ఆ గ్యాప్ అయితే కరెక్టే ఉంది కదా. ఏకి సీకి మాత్రం ఒక లెటర్ ఉండాలి, ఒక లైన్ ఉండాలి. అదే విధంగా అన్నట్టు ఇది రివర్స్ పోతే మాత్రం ఎస్ ఇక్కడ చూడాలి, ఎస్టీయూ అంటే ఎస్కి యూకి మాత్రం టీ అనే నెంబర్ ఉన్నట్టే, అంటే అదే ఆర్డర్ వస్తుంది. ఎస్టీయూ ఆ బీని టీ అని వలుకొని జరిసేపు ఎస్యూ సరిపోయింది కదా. అంటే ఎస్కి టీకి బ్యాక్వర్డ్లో ఒక లెటర్ ఉండాల్సిందే కాన్సెప్ట్. అది ఆల్ఫాబెటిక్ ఆర్డర్ కంటిన్యూ చేయాలి. ఐ హోప్ యూఆర్ గెటింగ్. ఇంకా చెప్తున్నాను, రీజనింగ్ ఆల్ఫాబెటిక్ టెస్ట్ అప్పుడు ఇంత సింపుల్ క్వశ్చన్స్ ఏమేమో ఇంతగా నీకు హార్డ్ కూడా ఇస్తాడు. కాకపోతే మీరు అసలు క్వశ్చన్ చదవడానికి టైం పడుతుంది, క్వశ్చన్ చేసి చదివి అర్థం చేసుకోవాలి కదా. సో బేలట్ ఐ హోప్ నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. బాగా ఆలోచించండి, మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి వీడియో. ఏంది ఆల్ఫాబెటిక్ ఆర్డర్ చదివేటప్పుడు ఆల్ఫాబెటిక్ ఆర్డర్ వచ్చినట్టు మ్యాచ్ అనేవి 3 మాత్రమే, బ్యాక్వర్డ్ పోయినా కూడా ఫార్వర్డ్ పోయినా కూడా. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్.